రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత విధ్వంసం నుండి విశిష్టతగా మారింది. అనేక పథకాలు, ఉదాహరణకు షాండు 30% రేట్లకు గతంలో కంటే భిన్నంగా దొరుకుతుంది. క్వాలిటేటివ్గా క్వాంటిటేటివ్గా లిక్కర్ పాలసీ మారింది, ఎడ్యుకేషన్ పాలసీ మారింది, హెల్త్ మారింది, సీఎం రిలీఫ్ ఫండ్ అనుకూలంగా వస్తుంది. అదే కాకుండా పవర్ కోత లేకుండా, వాత లేకుండా కరెంట్ ఇస్తున్నాం. జలజీవన్ మిషన్ ద్వారా, అమృత్ పథకం ద్వారా తాగునీరు, టిడ్కో హౌసు మరియు ఎన్టీఆర్ హౌసింగ్ రీస్టార్ట్ అయింది. రోడ్లు గుంతలు కూర్చున్నాం. పంచాయతీరాజు, గ్రామీణ ఉపాధి చక్కగా పని జరుగుతుంది. ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. జగన్ రెడ్డి తలకిందులు తపస్సులైన సూపర్ 6 ఆయన కాకూడదు అనుకుంటున్నాడు. అది ఖచ్చితంగా అమలవుతుంది. అభివృద్ధి 100%, సంక్షేమ అభివృద్ధి కాకుండా అమరావతి పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది. ఆల్రెడీ రైల్వే జోన్ ప్రకటించారు. జమ్లోడు కొచ్చాలకు జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీకి ఆల్రెడీ రీస్టార్ట్ చేసిన పనులు. గండికోట శాసకీయ ఫండ్స్ 78 కోట్లు రిలీజ్ అయింది. సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ, జితేంద్ర సింగ్ కూడా స్వయంగా రావడం జరిగింది. దానికి దాని యునెస్కోలో కూడా కలపబోతున్నాం. ఇది కొత్త కోణం. ఆస్తుల కల్పన జరగబోతుంది. వసతుల కల్పన ద్వారా ఉద్యోగ ఉపాధి పెరగబోతుంది. లేడీస్కు 20 లక్షల రూపాయలు ఎస్హెచ్జి గ్రూపులు. మెప్మా ద్వారా రేషన్ కార్డు డీలర్షిప్లు మార్చినాం. 15 రోజుల పాటు ఈ 1వ తేదీ నుంచి బియ్యం సప్లై కూడా ఇండ్ల దగ్గర ముసలి వాళ్ళు 65 ఏళ్ళు కానీ పెద్ద దివ్యాంగులు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికే అనేక పథకాలను అనేక చోట్ల కొత్త కోణం ఆలోచన చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు విధ్వంస పాలన నుంచి విశిష్టత పాలన పైన కామెంట్ చేస్తే నేను దానికి సింపుల్గా అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈ స్కీమ్ కూడా ప్రవేశపెట్టారు. ఆర్డీఓ గారు మాకు ఇన్ఛార్జ్, జమ్లోడు ఆర్డీఓ గారు, నేను ప్రధాన పాత్ర. 9 మంది కమిటీ. ఎక్కడ వెతుకుతాం, ఏ సమస్య వచ్చినా ఆ కమిటీకి చెప్తే వెంటనే పూర్తి చేస్తాం. నేనైతే ఎమర్జెన్సీగా ఆరోగ్యం, తాగునీరు, కరెంటు, ఈ తర్వాత మిగతా ఇవన్నీ ఆధ్యాత్మికంగా కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఇది ఏడాది పాలన సూపర్ డూపర్గా సక్సెస్. రాబోయే 4 ఏళ్లలో మరింత వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత జమ్మలోడుకు ప్రతి పల్లె రూర్బన్ స్కీమ్ అంటే పల్లెల వసతులు పట్టణాల మాదిరి ఉండాలి. కానీ నేనైతే పట్టణ వసతుల కంటే పల్లె వసతులే బాగు చేసే బాధ్యత నాకైతే ఉంది. కాబట్టి రూర్బన్ స్కీమ్ 100% సక్సెస్ కాబోతున్నది. ఇది అదే కాకుండా మీది 10 TV కాన్సెప్ట్ ప్రోగ్రామ్ కూడా ఈవెంట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.